అందరికీ నమస్కారం. నా పేరు వీరేంద్ర, కే గంగవరం మండలం కోళ్ళ, ఎస్సీపేట, పెద్దపేట. మన సోమవారం అయితే వైసీపీ కార్యకర్తలు కొంతమంది టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి మేము జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది వాళ్ళని మందు సీసాలు ఇస్తే వచ్చారని, బిర్యానీ పొట్లాలు ఇస్తే వచ్చారని కొంతమంది అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. పేటలో ఇంచుమించు 18 లక్షల రూపాయలు రోడ్డు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 18 లక్షల రూపాయలు పేటలో రోడ్డు పడ్డది. సుభాష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, 8 నెలలు తిరగకుండా 18 లక్షల రూపాయలు రోడ్డు పేటలో వేయించడం, అప్పుడే మార్పు మొదలైంది పేటలోని. అంటే ఇలాంటి మంత్రి అభివృద్ధి చేసి మంత్రి వెనకాల మనం ఉంటే ఇంకా ఈ 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి ఈ వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరడం జరిగింది. ఇంకా మనం పేటలో డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, అంతేగాని బీర్ సీసాలకి, మందు బాటిల్కి, బిర్యానీ పొట్లకి వచ్చేవాళ్ళు ఎవరో కాదు. వీళ్ళందరూ పెద్దలు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, అన్ని జ్ఞానాలు తెలిసినవారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా తెలుగుదేశం మీద ఉన్న అభిమానాన్ని కానీ, మంత్రి గారి మీద ఉన్న అభిమానాన్ని కానీ వీరు ఇచ్చి కూడా తగ్గించలేరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. సుభాష్ గారు మా పేటలో చేసిన అభివృద్ధిని బట్టి మా గ్రామ ప్రజలందరూ మా టీడీపీ పార్టీలోకి వస్తారని చెప్పేసి మాతో అనడం వల్ల మేము సుభాష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని అయితే పార్టీలో జాయిన్ చేయించడం జరిగిందండి. మా గ్రామంలో అయితే చాలా అభివృద్ధి సుభాష్ గారి పేరుతో జరిగిందండి. మొన్న 18 లక్షలు పెట్టి రోడ్డు వేయించారండి. నెక్స్ట్ మళ్ళీ మాకు డ్రైనేజ్ వేయించని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈ రోడ్డు జరిగిన విధానాన్ని బట్టి మా గ్రామ ప్రజలందరూ మా పార్టీలోకి రావాలని వాళ్ళు ఆకాంక్షించడం వల్ల మేము పార్టీలోకి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగిందండి. అంతే తప్ప ఈ బీరు సీసాలకో లేకపోతే మందుకాయలకో, బిర్యానీ పొట్లకి జాయిన్ అయ్యని చెప్పేసి వాళ్ళు అబద్ధంగా ప్రచారాలు చేస్తున్నారండి. వాటిని అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మా మంత్రి గారు మాటల మంత్రి కాదండి, చేతల మంత్రి. ఆ విధానం నచ్చే వీళ్ళందరూ ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. మీరు అబద్ధ ప్రచారాలు ఎన్ని చేసినా మా సుభాష్ గారి మీద కానీ, మా సచిన్ గారి మీద ఉన్న అభిమానాన్ని మీరు ఎంత కూడా తగ్గించలేరండి. థ్యాంక్ యూ. కోళ్ళ గ్రామ పెద్దనండి. గ్రామ పెద్దనే ఈ ప్రభుత్వం వచ్చిన మొన్న 18 లక్షల రూపాయలు రోడ్డు వేసారండి. ఆ రోడ్డు అయితే ఇదివరకు చాలా అధ్వానంగా ఉండదండి. ఆ రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్లో మా ఎస్సీ వాళ్ళే కాకుండా అన్ని కులాలు నడిచి వెళ్తున్నారండి. ఆయన ద్వారాగా ఇంకా మంచి పనులు జరిగించుకోవాలని గౌరవ మంత్రివర్గాలను కలెక్టర్కి వెళ్ళామండి. ఎటువంటి ప్రలోభాలకు కూడా మేము లొంగలేదు. మా పేట అభివృద్ధి చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. జై సుభాష్, జై సుభాష్, జై సత్యం.